ఈరోజు మనం చికెన్ పికిల్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్లో కాదు, సపరేట్గా ఒక బౌల్లో కొంచెం పసుపు వేసి ఆ వాటర్ ఫ్యాట్ అంతా అబ్జర్వ్ చేసుకునేలా చేయాలి. తర్వాత ఆయిల్లో అవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్ మొత్తం బ్రౌన్ కలర్లో బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. అందులోనే ఇంకొంచెం ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, మెంతి పొడి, అలాగే ఇంగువ పౌడర్ కూడా అందులో వేసి కలిపేసుకుంటున్నాను. ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీస్లని అందులో వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ఇంకా అలాగే ధనియాల పౌడర్ కూడా వేసి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చికెన్ అంటే హీట్ కాబట్టి హీట్ చేయకుండా ఉండడం కోసం ఇంకా టేస్టీ కోసం అని నిమ్మరసం వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్న చికెన్ పికిల్ రెడీ.